అంగన్వాడీ వర్కర్స్ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ జీవితాలతో ఈ ముఖ్యమంత్రి ఆడుకుంటున్నాడు. మీ జీతాలు పెంచింది నేను, మీకు శాశ్వతంగా ఒక అన్నగా ఉంటా, మీకు న్యాయం చేస్తా. తప్పకుండా తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే మా అంగన్వాడీ టీచర్లకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మిమ్మల్ని ఉద్యోగాల నుంచి చేస్తాడంట, జీతం పెంచమంటే ఎస్మా పెట్టి నీ ఉద్యోగాన్ని డిస్మిస్ చేస్తాడంట. ఏమి భయపడక్కర్లా, మీరందరూ గట్టిగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తచ్చండి. నా ఆడబిడ్డలకు నేను అండగా ఉంటా. మీరు దోచుకున్న డబ్బుల్లో 10% ఖర్చు పెడితే ఇప్పుడు ఉద్యోగాలు ఎవరైతే రోడ్డు మీద ఉన్నారో అందరూ కూడా ఉద్యోగాలకు పోయే పరిస్థితి వస్తుంది. దానికి కూడా ఇచ్చేస్తానని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను చెప్పింది గట్టిగా చెప్పాలి. మీరు రా కదలి రా అని మీరు మాట్లాడాలి. అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరణకి వెళ్తే నేడు ఏపీ కేబినెట్ సమావేశం అయితే సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే నిర్వహించనున్నారు. కీలక అంశాలపై చర్చించి కీలక బిల్లులు ఆమోదించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరి అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా మరి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే జగన్ గారు అంగన్వాడీల పట్ల అనుసరిస్తున్నటువంటి విధానాన్ని కూడా ఎండగట్టారు. దానికి సంబంధించిన స్పీచ్ కూడా ఇంతసేపు మనం విన్నాం. మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో అంగన్వాడీ టీచర్ల ఆయాలకు సంబంధించి తెలంగాణ కంటే కూడా తక్కువ జీతం ఉన్నాయి కాబట్టి జీతాలను వెంటనే కనీస వేతనం 26,000గా పెంచడానికి కూడా సంప్రదింపులు జరిపి చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావాలి కేబినెట్ మీటింగ్లో. అదేవిధంగా అంగన్వాడీ టీచర్ పోస్టులు ఆయా పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి, ఆ ఖాళీ పోస్టులు కూడా భర్తీ చేయాలి. ఆయాలకు సంబంధించి ప్రమోషన్లు, టీచర్లకి సూపర్వైజర్గా ప్రమోషన్ ఇచ్చేందుకు కూడా మరి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా అంగన్వాడీ వ్యవస్థలో ఏపీ అంగన్వాడీ 2022కు సంబంధించి 164 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఇంకా హైకోర్టులోనే కేసు అయితే ఉంది. దాన్ని కూడా క్లియర్ చేయించి వెంటనే ఆ 164 మంది సూపర్వైజర్లకు కూడా పోస్టింగ్లు ఈ వారం 10 రోజుల్లో ఇప్పించే విధంగా కేబినెట్లో నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా 2013 సూపర్వైజర్ అభ్యర్థులకు కూడా ఒక న్యాయం చేయాల్సిన అవసరం ఈరోజు కేబినెట్ మీటింగ్ తీసుకోవాలి. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకి ఆయాలకు సంబంధించి ఇక మినీ అంగన్వాడీల సమస్య చాలా ఎక్కువగా ఉంది. మినీ అంగన్వాడీలన్నింటినీ మెయిన్గా చేయాలి. ముఖ్యంగా మెను బిల్లులు ధరలు, కూరగాయల ధరలు ఇవన్నీ బాగా పెరిగిపోయాయి కాబట్టి మెను బిల్లులు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ కేబినెట్ మీటింగ్లో డిస్కస్ చేసి త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ల ఆయాలకు సంబంధించి వారికి పెన్షన్, గ్రాట్యుటీ కూడా ఇస్తామని ఎన్నికల హామీల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అంగన్వాడీ అంగన్వాడీల పట్ల అంగన్వాడీని ఉద్దేశించి మాట్లాడిన మాటలన్నింటినీ అమలు చేస్తే చాలు, మరి అమలు చేస్తారనే ఆశతోటే చంద్రబాబు గారికి అంగన్వాడీ టీచర్ల ఆయాలందరూ కూడా ఓట్లేసి గెలిపించుకున్నారు. కాబట్టి ఇక్కడ ఒకసారి ఖచ్చితంగా అంగన్వాడీ యూనియన్లతో, ఏపీ అంగన్వాడీ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ అధికారులతో, ఐసీడీఎస్ మంత్రి గారితో అందరితో కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అసలు అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు ఏంటివి, అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఎందుకు తరచుగా ధర్నాలకు సమ్మెలకు దిగుతున్నారు, మరి వారి యొక్క గొంతెమ్మ కోరికలు ఏమి వారి న్యాయమైనటువంటి డిమాండ్లు, ఆ డిమాండ్ అన్నిటి మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. వెంటనే అంగన్వాడీ యూనియన్లతో ఏపీ గవర్నమెంట్ మీటింగ్లు కూడా పిలవాలి. ఆల్రెడీ పిలుస్తామని చెప్పారు కానీ ఇంతవరకు పిలవడం లేదు. ఇక విషయంలోకి పోతే బడ్జెట్ ముందు మరి అంగన్వాడీ టీచర్లు ఆయాల యొక్క జీతాల పెంపుకు సంబంధించి కూడా అంగన్వాడీ యూనియన్లు ప్రభుత్వంతో చర్చించాలి. ప్రభుత్వం కూడా మరి ఈ బడ్జెట్ సమావేశంలో అంగన్వాడీ సమస్యల పట్ల పరిష్కరించాలి. ఇక జనరంజక బడ్జెట్కు కసరత్తు అంటూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటిస్తున్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రజలందరికీ, అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరిగేలా ఈ బడ్జెట్స్ రూపొందిస్తామని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా మరి క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వారికి సంబంధించి కూడా మరి ఎన్నోసార్లు ధర్నా చేశారు. ధర్నా చేసే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా హాజరై ఎన్నో హామీలు ఇచ్చారు అంగన్వాడీ టీచర్లకు. వారిచ్చిన హామీల్ని అమలు చేయమని అడుగుతున్నారు. కాబట్టి కేబినెట్లో ఖచ్చితంగా చర్చించాలి. ఇక ముఖ్యంగా అంగన్వాడీ కార్మికులు అయితే, అంగన్వాడీ టీచర్లు అయితే వేతనాల కోసమే సమ్మె చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు 11,500 జీతమే ఇస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే అవి ఆ డబ్బులు ఇలా ఏ మూలకు కూడా సరిపోవట్లేదు. ఇక అద్దె బిల్లులు రావట్లేదు, జీతాలు కూడా టైంకి రావడం లేదు. కాబట్టి అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి 26,000 జీతం, గ్రాట్యుటీ, పెన్షన్, తర్వాత మెడికల్ లీవ్స్ ఇవ్వాలి. మినీ వర్కర్లను మెయిన్గా మార్చాలి. పదవీ విరమణ ప్రయోజనాలు చూస్తే చాలా తక్కువ ఇస్తున్నారు, 1,00,000 లోపే ఇస్తున్నారు. కాబట్టి టీచర్కి 5 లక్షలు, అంగన్వాడీ ఆయాకి 3 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. తర్వాత కాబట్టి ఈ విధంగా క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా ఆశపడుతున్నారు. కాబట్టి ఇక్కడ చూడండి, కుప్పం నియోజకవర్గంలో నిరసన స్థలాన్ని సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీలను ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు అప్పుడు ఎలక్షన్ ముందు. కాబట్టి
గ్రాట్యుటీ, ఆరోగ్య బీమా, ఇతర డిమాండ్లను కూడా మరి క్యాబినెట్లో చర్చించాలి. బడ్జెట్ సమావేశాల్లో దానికి సంబంధించి కేటాయింపులు కూడా జరపాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు, అంగన్వాడీ టీచర్లు ఆయలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్లో చర్చించి ఈ ఫిబ్రవరి నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్ల ఆయాల ప్రతి సమస్యని ఎన్నికల ముందు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో మరి హామీలన్నింటినీ నెరవేర్చే విధంగా కృషి చేస్తారని చెప్పేసి కోరుకుందాం. ఇక ముఖ్యంగా ప్రస్తుతం అయితే 164 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు హైకోర్టులో రిజర్వ్లో ఉంది. ఆ తీర్పును కూడా విడుదల చేయించి వెంటనే వారికి పోస్టింగ్లు ఇప్పించాలి. 2013 వారికి కూడా న్యాయం చేసే విధంగా చూడాలి. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఆయా పోస్టులు, అంగన్వాడీ టీచర్ పోస్టులు, గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు, గ్రేడ్ 1 సూపర్వైజర్ పోస్టులు, సిడిపిఓ పోస్టులు, ఈ విధంగా కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఒక లిస్టు తీసి ఆ లిస్టు ప్రకారం వెంటనే ఖాళీలు కూడా భర్తీ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు ఆయాగా పనిచేయడం, ఎన్ని రోజులు చేసినా టీచర్గానే పనిచేయడం కంటే అప్పుడప్పుడు కొన్ని ప్రమోషన్లు వస్తుంటే వాళ్ళ యొక్క విధులైతే హ్యాపీగా నిర్వహించుకొని సంతోషంగా ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం దక్కే అవకాశం ఉంది. కాబట్టి శాలరీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ నోటిఫికేషన్ కూడా ఖాళీలు గుర్తించి వెంటనే వేయాలి. ఈ పాత నోటిఫికేషన్ మొత్తం 164 పోస్టులు కూడా భర్తీ చేసే విధంగా వెంటనే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయాలి. ఇక ఐసీడీఎస్ మంత్రి గారు కూడా అంగన్వాడీ యూనియన్లతో ఇటీవల పెన్షన్, గ్రాట్యుటీ ఇవన్నీ పెంచుతాం, జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. కాబట్టి క్యాబినెట్లో ఖచ్చితంగా వారు కూడా అంగన్వాడీ టీచర్ల సమస్యలను అయితే లేవనెత్తాలి. బడ్జెట్ సమావేశాలు కూడా కేటాయింపులు జరపాలని చెప్పేసి కోరుకుందాం. ఎలాగో కేంద్ర బడ్జెట్ అయితే అంగన్వాడీ టీచర్లకు ఆయాలకి ఎలాంటి న్యాయం అయితే చేయలేకపోయింది. కనీసం ఈ రాష్ట్ర బడ్జెట్లోనైనా, ఈ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లోనైనా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మరి అంగన్వాడీలకు ఇచ్చిన హామీల మేరకైనా అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు తీరుతాయని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.